ఇప్పుడు థియరీ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒక చతురస్రాకార పార్కు యొక్క గోడ పొడవు 32 మీటర్లు. ఒక చతురస్రాకార పార్క్ యొక్క గోడ పొడవు 32 మీటర్లు. అయితే దాని చుట్టూ బయటి వైపునకు ఒక 2.5 అంటే 2.5 మీటర్ల వెడల్పుతో ఒక కాలిబాటను నిర్మించిన ఓకే, ఆ బాట యొక్క వైశాల్యం ఎంత? ఆ బాట యొక్క వైశాల్యం ఎంత? మరొకసారి ప్రాబ్లం చదువుతున్నాను. ఒక చతురస్రాకార పార్కు యొక్క గోడ పొడవు 32 మీటర్లు. దాని చుట్టూ బయట వైపునకు 2.5 మీటర్ల వెడల్పుతో ఒక కాలిబాటను నిర్మించిన ఆ బాట యొక్క వైశాల్యం ఎంత? ఇది మన క్వశ్చన్. ఇప్పుడు దీనికి సంబంధించి నేను మరొకసారి ఇక్కడ రాయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాబ్లం అవసరం, అంటే ప్రాబ్లమ్ చేయడానికి అవసరమైన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ముందు దాని ఫిగర్. మనకి క్షేత్రగణితంలో దిగువ స్థాయిలో మనకి డయాగ్రామ్ వేసినా వేయకపోయినా ప్రాబ్లంలో కొంచెం సెకండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటి అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చిత్తుపటం అవసరం. రఫ్ డయాగ్రామ్ లేకుండా చేయకూడదు. చేస్తే మనం దెబ్బ అవుతాం. అంటే దాని ఆకారం మీద అవగాహన లేకుండా చేయడం వల్ల మన ఆన్సర్ తప్పయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోయినా దాని మీద కరెక్ట్ అవగాహన మనకు కలగదు. దానివల్ల మనకి ముందు చిత్తుపటం వేద్దాం. వాడు ఏమన్నాడు? పార్కు ఏ ఆకారం? చతురస్రాకార పార్కు. ఆ చతురస్రాకార పార్కు చుట్టూ బయటి వైపునకు అన్నాడు. అంటే బాట పార్కు లోపల వేసాడా లేదా బయట చుట్టుపక్కల వేసాడా? దాని చుట్టూ బయట వైపున కన్నాడంటే అర్థం ఏంటి? ఇచ్చిన పార్కు కొలతలు లోపలివి. ఆ పార్కు యొక్క భుజం పొడవు ఎంత ఇచ్చాడు? 32. భుజం అంటే గోడ పొడవు అని అర్థం. అప్పుడు దాని యొక్క చుట్టూ బయటి వైపునకు ఒకే క్రమమైన వెడల్పు ఎంతది? 2.5 మీటర్స్. అంటే ఇది 2.5, ఇలా 2.5, అన్ని వైపులా 2.5. అంటే ఒకే స్థిరమైన వెడల్పు 2.5 మీటర్స్తో ఒక కాలిబాటను నిర్మించారు. జనరల్గా మనం ఇది పార్కులు అంటే వెళ్తే చూస్తుంటాం. పార్కులు ఉంటాయి. పార్కుల లోపల ఒకళ్ళు ప్రదేశం చిన్నదైపోయింది అనుకోండి, పిల్లలు ఆడుకోవడానికి సరిపడుతుంది కాబట్టి ఏం చేస్తారు? బయట వైపు అంటే పెద్దవాళ్ళందరూ వాకింగ్ చేసుకోవడానికి బయట వైపు ఇలా నిర్మిస్తారు. కాబట్టి అలాంటి బాట అనుకోవచ్చు ఇది. కాబట్టి ఆ బాట నిర్మించారు. అయితే ఆ బాట యొక్క వైశాల్యం ఎంత అంటే మనకేమడిగాడు ఇక్కడ? ఈ షేడ్ యొక్క వైశాల్యం ఎంత? అయితే ముందు మనం షేడ్ లేకుండా బయట పొడవు లోపలి పొడవు తెలిసింది. అంటే బయట పొడవు ఏంటవుతుంది చెప్పండి? ఇక బయట పొడవు కావాలంటే అంటే బయట చతురస్రం యొక్క పొడవు అంటే బయట అంచుల యొక్క పొడవు కావాలంటే నేను ముందే చెప్పాను. లోపలి అంచునకు అంటే లోపలి అంచు ప్లస్ 2 బాట వెడల్పులు అంటే ప్లస్ 2 × 2.5 అంటే మనకి ఇది ఎంత అవుతుంది? మొత్తం మీద 32 + 5 అంటే ఎంత అవుతుంది? 37 మీటర్లు. కాబట్టి మనకి తెలిసిపోయింది ఏంటంటే బాట వెడల్పు ఇవ్వడం వల్ల మనకి బయట చతురస్రం యొక్క భుజం పొడవు అంటే బయట గోడ పొడవు కూడా తెలిసిపోయింది.
మరొక్కసారి గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్, అదేంటంటే మనకి ఇక్కడ లోపలి చతురస్రం కొలతలు ఇచ్చేటప్పుడు బయట చతురస్రం కొలతలు కావాలంటే లోపలి చతురస్రం యొక్క భుజం పొడవునకు 2 వెడల్పులు అంటే వెడల్పు యొక్క రెట్టింపును కలపాలి. బయటతో ఒకవేళ ఇచ్చుంటే ఇంకో సందర్భం చెప్దాం. ఆ బయటతో ఒకవేళ ఇచ్చుంటే లోపలి పొడవు కావాలంటే బాట వెడల్పు యొక్క రెట్టింపును బయట భుజం పొడవులోంచి తీసివేయగా లోపల భుజం పొడవు వస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన అతి చిన్న విషయం. దీని తర్వాత మనకి బయట భుజం పొడవు తెలిసిపోయింది ఎంత, 37. అలాగే లోపలి యొక్క భుజం పొడవు అంటే లోపలి పార్కు యొక్క గోడ పొడవు ఇచ్చాడు ఎంత, 32. కాబట్టి మనకి బాట వైశాల్యం కట్టడం సులువేగా. ఆ బాట వైశాల్యం ఎంత అవుతుంది మనకి ఇక్కడ, బాట వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు మనం ఇదివరకు చెప్పినట్టుగానే బయటి చతురస్ర వైశాల్యం మైనస్ లోపలి చతురస్ర వైశాల్యం. బయటి చతురస్ర వైశాల్యం మైనస్ లోపలి చతురస్ర వైశాల్యం. బయటి చతురస్ర వైశాల్యం నుంచి లోపలి చతురస్ర వైశాల్యం తీసేయాలి. అంటే బయటి చతురస్ర వైశాల్యం ఎంత, 37 భుజం కాబట్టి 37 స్క్వేర్. ఎందుకు, చతురస్రం యొక్క వైశాల్య సూత్రం భుజము స్క్వేర్ కాబట్టి లోపల దాని భుజం ఎంత 32 కాబట్టి ఎంత అవుతుంది 32 స్క్వేర్. అయితే కొంతమందికి 37 స్క్వేర్ కట్టేయాలంటే మీరు కట్టేయచ్చు, కట్టడానికి ఇబ్బంది అని కాదు. కాకపోతే మనకుండే పోటీ పరీక్షా విధానంలో మనం అనవసరంగా దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయడం అనవసరం. కాబట్టి 37 స్క్వేర్ మైనస్ 32 స్క్వేర్ 2 వర్గాలు కట్టి తీసివేసే టైం వేస్ట్ చేయకుండా మనం ఇక్కడ నేను ముందే మీకు చెప్పాను ఏంటది, ఇక్కడ ఒక ఫార్ములా వాడుకోవచ్చు. మనం ఫార్ములా అంటే బీజగణిత సూత్రం ప్రత్యేక లబ్ధం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ విధంగా కారణాంక విభజన చేయగలం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, 37 ప్లస్ 32 ఇంటూ 37 మైనస్ 32. దీనివల్ల మనకి కొంత క్యాలిక్యులేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైతే స్క్వేర్లు చేయడానికి భయపడతారో వాళ్ళకి కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది, అంతకంటే ఇంకేం లేదు. సో కాబట్టి 37 ప్లస్ 32 ఎంత, 69. అలాగే ఇంటూ 37 మైనస్ 32 ఎంత, 5. కాబట్టి 69, 5 9 45, 4 5 6 34, 34. సో కాబట్టి ఇది చతుర వైశాల్యం కాబట్టి చదరపు యూనిట్లు, చదరపు ఓకే మీటర్లు. ఇది మనకి దాని యొక్క వైశాల్యం. ఇలా చేసిన తర్వాత అంటే ఇది ఎప్పుడు లోపల అంచులు ఇచ్చాడు కాబట్టి ఇలా చేసాం. మరి బయట అంచు కూడా ఇవ్వచ్చు కదా, బయట అంచు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాం చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది అందరికీ అర్థమైందని నా ఉద్దేశం. ఇదేంటి, థియరీ లెక్క ఇవ్వడం అనమాట చతురస్ర బాట వైశాల్యం మీద. ఇది మనకి 7th క్లాస్లో ఈ మోడల్ ఉంటుంది, ఈ రకమైన లెక్కలు. ఎగ్జాక్ట్గా నంబర్ ఇలాగే ఉండదు, బట్ ఇదే మోడల్లో లెక్కలు మనకి ఇస్తాడు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఒకవేళ బయట కొలతలు ఇచ్చి లోపలిది కట్టమంటే ఎట్లా. ఏదైనా మన ప్రొసీజర్ ఒకటే, కానీ మార్పులు కొంచెం వస్తాయి, చిన్న చిన్న మార్పులు. ఓకే, సో కాబట్టి ఆ మార్పు ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇంకొక లెక్క ఇస్తున్నాను. ఆ ఇంకొక లెక్క ఏమిటంటే చూడండి, ఒక చతురస్రాకారపు గది యొక్క నేల చుట్టూ చుట్టూ లోపలి అంచులలో లోపలి అంచు వెంబడి ఓకే 2 మీటర్ల స్థిరమైన వెడల్పుతో 2 మీటర్ల స్థిరమైన వెడల్పుతో ఓకే ఎరుపు రంగు బార్డర్, ఎరుపు రంగు బార్డర్ను పెయింటింగ్ చేయగా
చేయబడినది. ఎరుపు రంగు బోర్డర్ పెయింటింగ్ చేయబడినది. గది యొక్క అంచు ఓకే 40 మీటర్లు అయినా గది యొక్క అంచు 40 మీటర్లు అయినా బోర్డర్ తో ఆక్రమించబడిన నేల వైశాల్యం ఎంత? ఇది మన క్వశ్చన్. సో కాబట్టి మొట్టమొదటి మన క్వశ్చన్ ఏంటి మరొకసారి చదువుదాం. క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ? ఒక చతురస్రాకారపు గది యొక్క నేల చుట్టూ లోపలి అంచు వెంబడి 2 మీటర్ల స్థిరమైన వెడల్పుతో ఎరుపు రంగు బోర్డర్ పెయింటింగ్ చేయబడినది. గది యొక్క అంచు 40 మీటర్లు. గది యొక్క అంచు అంటే ఇక్కడ చతురస్రాకార భుజం తెలియజేస్తుంది. కాబట్టి బోర్డర్ అంచు 40 మీటర్లు అయినా బోర్డర్తో ఆక్రమించబడిన నేల వైశాల్యం అంటే మనకి ఇంకేం లేదు, బోర్డర్ తల వైశాల్యం అడిగాడు. ఇక్కడ దీనికి ముందు చిత్తుపటం వేసుకోవాలి. సొల్యూషన్ ఏంటంటే దీని యొక్క రఫ్ డయాగ్రామ్లో ఇది ఒక చతురస్రాకారం, మనం ముందే చెప్పాం చతురస్రాకార గది యొక్క అంచు అంటే భుజము అని అర్థం, 40 మీటర్లు. ఇప్పుడు వాడు ఏమన్నాడు? లోపలి వైపునకు అంటే బోర్డర్ అనేది జనరల్గా గదిలో వేస్తాం, గది బయట కాదుగా. గది గోడల చుట్టూ ఉన్నప్పుడు బయట వైపు బోర్డర్ వేయం, దాన్ని పెద్ద ప్రస్తావించాం. కానీ వాడు లోపల వైపు అని చెప్పకపోయినా పర్లేదు, మనం లోపల వైపు అని తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి గది లోపల వైపునకు బోర్డర్ వేస్తే ఆ బోర్డర్ అనేది ఆ బోర్డర్ వెడల్పు ఎంత అన్నాడు? 2 మీటర్లు. ఇది దాని వెడల్పు. అయితే ఇప్పుడు ఆ అంచు అంటే బోర్డర్ అంచు ఏదైతే ఉందో ఆ బోర్డర్ యొక్క తల వైశాల్యం అడిగాడు. అంటే దాని అర్థం ఏంటి? బాట వైశాల్యం అడిగాడు అనేగా. అయితే ఇక్కడ ఇచ్చిన చతురస్రపు కొలత బయట కొలత లోపల కొలత? బయట కొలత. కాబట్టి బయట కొలతల నుంచి ఏం చేస్తే సరిపోయింది? ఇక్కడ బయట కొలతలు ఇచ్చాం, బయట కొలత నుంచి ఇక్కడ ఎంత చూడండి, ఇక్కడ ఇది 40 మీటర్లు అయింది, మరి ఇది కూడా ఎంత అవ్వాలి? 40 మీటర్లు అవ్వాలి ఈ పొడవు. అప్పుడు మనకి 2 వెడల్పులు 2 చొప్పున తీసివేస్తే సరిపోయిందిగా. మనం ఇదివరకే అనుకున్నాం ఎప్పుడైనా సరే బాటలు ఏర్పడేటప్పుడు దీర్ఘచతురస్రంలో కానీ చతురస్రంలో కానీ బయట కొలతలు ఇచ్చి లోపల కొలతలు అడిగినప్పుడు 2 వెడల్పులను తీసివేయాలి అని చెప్పాను. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇది 40 మీటర్లు, 40 మీటర్లోంచి 2 మీటర్ల చొప్పున ఎన్ని తీసేయాలి? 2 మీటర్లు తీసేయాలి. అంటే దాని అర్థం ఏంటి? 40 - 2 × 2 అంటే ఎంత? 36 మీటర్లు. అంటే 40లోంచి స్ట్రైట్గా 2 4 తీస్తే ఎంత? 36. కాబట్టి మనకి ఇక్కడ అవసరమైన కొలతలు వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏమడిగాడు? బోర్డర్తో ఆక్రమించబడిన నేల వైశాల్యం ఎంత అని. అంటే మనకి అడిగింది సింపుల్గా మన భాషలో చెప్పాలంటే చతురస్రాకార బాట వైశాల్యం కట్టండి. ఇది మన తలక ఆన్సర్. ఓకే, ఇది మనకు కట్టమన్నాడు. సో మనకి కావాల్సిన ఏంటి? బోర్డర్ వైశాల్యం. ఓకే, బోర్డర్ వైశాల్యం. బోర్డర్ వైశాల్యం కావాలంటే ఏం చేయాలి? బయట చతురస్ర వైశాల్యంలోంచి లోపలి చతురస్ర వైశాల్యాన్ని తీసివేయాలి. కాబట్టి బయటి చతురస్ర వైశాల్యంలోంచి లోపలి చతురస్ర వైశాల్యాన్ని తీసివేయాలి. ఇది మనం చేయాల్సిన పని. అంటే బయట చతురస్ర వైశాల్యం కావాలంటే కావాల్సిన ఎవరు? బయట భుజం. బయట భుజం ఎంత? 40 వాడిచ్చాడు. సో కాబట్టి 40² మైనస్ లోపలి చతురస్ర వైశాల్యం లోపల భుజం ఎంత? 36 మనం కనుక్కున్నాం. కాబట్టి 36². ఒకవేళ ఇది 40² చేస్తే 1600 వస్తుంది. 36² చేస్తే ఎంత వస్తుంది? 36² ఒకవేళ కట్టలేకపోతే మళ్ళీ మనం ఏం చేయొచ్చు? ఇది a² - b² రూపంలో ఉంది కాబట్టి a + b × a - b అంటే 40 + 36 × 40 - 36. దీనివల్ల ప్రాబ్లం కొంత సింప్లిఫై అవుతుంది. కాబట్టి 40 + 36 ఎంత? 76.
40 మైనస్ 36 ఎంత అవుతుంది? 4. 76 4 ఎంత అవుతుంది? 74 280. అలాగే 6 4 24 అంటే 304. లేదా గుణించుకోవాలంటే గుణించవచ్చు. ఏంటి? 4 6 24, 4 7 28 2 30. కాబట్టి ఎంత? 304. ఇది వైశాల్యం కాబట్టి చదరపు యూనిట్లు, చదరపు మీటర్లు. ఇది మన దీని యొక్క వైశాల్యం. సో కాబట్టి ఇలా వైశాల్యాన్ని కూడా కట్టచ్చు. అంటే చతురస్రాకార బాట ఇచ్చినప్పుడు బయట అంచులు ఇచ్చి, బయట అంచు బాట వెడల్పు ఇచ్చి మనకి వైశాల్యం, బాట వైశాల్యం అడగడం ఒక పద్ధతి. లేదా లోపలంచు బాట వెడల్పు ఇచ్చి బాట వైశాల్యం అడగడం ఒక పద్ధతి. అయితే దీనిలో మనకి ఏది ఎలా అడిగినా సరే మనకు తెలియాల్సిన ఒకటే, లోపలంచులకి 2 బాట వెడల్పులు కలిపితే బయట అంచు వస్తుంది, బయట అంచు నుండి 2 బాట వెడల్పులను తీసివేస్తే లోపలంచు వస్తుంది. ఇదే మనం తెలుసుకోవాల్సిన అతి పెద్ద సీక్రెట్ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు. కాబట్టి ప్రాథమిక స్థాయిలో ఉండే విద్యార్థులు ఎవరైనా సరే మనకి, అంటే మొదటిసారిగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైనా సరే ఈ అంశాల మీద కొంచెం దృష్టి సారించాలి. దీని తర్వాత మనకి ఇదే చతురస్రాకార ఇంతవరకు మనం వైశాల్యాలు మాత్రం అడిగాం. ఇదేంటి? ప్రథమ స్థాయి. దీనిలో మళ్ళీ కొంచెం మరికొంచెం లెక్క పొడవును పెంచాలనుకున్నాడు అనుకోండి, కొంచెం ఏడిపించాలనుకున్నాడు, అప్పుడు వాడు ఏం పెడతాడు? ఇంతవరకు వైశాల్యాలు మాత్రం అడిగాడు, ఇప్పుడు వైశాల్యం మాత్రం అడగడు. ఏదో అంటాడు, బాటని చదువును చేయడానికి అయ్యే ఖర్చు అని. ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు దీంట్లోనే మనకి ఇంకొక రకంగా ఎలా వస్తుందంటే ప్రాబ్లం, బయట చతురస్రం కొలతో లేకపోతే లోపల చతురస్రం కొలతో ఇచ్చి, ఓకే, మనకి ఏదో ఒకటి అడగచ్చు. ఏ విధంగా అంటే మనకి ఇప్పుడు చూడండి, ఒక చతురస్రాకార కొన్ని సందర్భాల్లో ప్లే గ్రౌండ్ అంటాడు, అంటే ఆట స్థలం అనుకుందాం. ఆట స్థలం చుట్టూ లోపలి వైపునకు ఓకే, ఒక చతురస్రాకార ఆట స్థలం చుట్టూ లోపలి వైపునకు ఓకే ఎంతో కొంత వెడల్పుతో, అంటే ఒక 4 మీటర్లు లేకపోతే 5 మీటర్ల వెడల్పుతో ప్రేక్షకులు కూర్చొనుటకు వీలుగా ఒక గట్టు, జనరల్గా దీని పేవ్మెంట్ అనొచ్చు లేదా పెవిలియన్ అని కూడా అంటుంటారు, కానీ మనం తెలుగు కాబట్టి ఒక గట్టు, ఓకే, వెడల్పుతో ప్రేక్షకులు కూర్చొనుటకు వీలుగా ఒక గట్టు నిర్మించగా కాదు నిర్మించిరి ఓకే. ఆట స్థలం యొక్క అంచు 45 మీటర్లు అయిన అంటే గట్టు నిర్మాణానికి చదరపు మీటర్నకు ఎంతో కొంత 12 రూపాయలు వంతున అయ్యే మొత్తం ఖర్చు ఎంత? ఇది మన క్వశ్చన్. అంటే ఇంతవరకు మనకి కేవలం వైశాల్యాలు మాత్రం అడిగాడు, ఇప్పుడు వైశాల్యాలు కాదు, ఆ వైశాల్యాన్ని చదువులు చేయడానికి
లేదా ఇక్కడ చెప్పినట్టు పెవిలియన్ లేదా గట్టు నిర్మించడానికి 1 చదరపు మీటర్కి ఖర్చు వంతున మొత్తం ఖర్చు ఎంత? అవి ఎక్కడికి వచ్చినా అదే కథ, అదే స్టోరీ, కాకపోతే కొంచెం మరికొంచెం మారుతుంది. ఏంటంటే సొల్యూషన్ ఒకసారి చూడండి. దీనికి సంబంధించి నేను ఒక రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను. రఫ్ డయాగ్రామ్ ఏంటి? చతురస్రాకార ఆట స్థలం, స్టేడియం అనుకోండి. స్టేడియం జనరల్గా రౌండ్గా ఉంటుంది, వృత్తాకారంగా ఉంటుంది, కానీ మనం ఎక్కువ ఆట స్థలం అనుకోండి. ఈ ఆట స్థలం చుట్టూ లోపల వైపు కన్నాడా బయట వైపు కన్నాడా? లోపల వైపు కన్నాడు. అంటే గట్టు ఎటువైపు నిర్మించడం జరిగింది? లోపల వైపుకి నిర్మించ జరిగింది. ఆ లోపల వైపుకి నిర్మించిన గట్టు యొక్క వెడల్పు ఎంత ఇచ్చాడు? 5 మీటర్లు ఇచ్చాడు. ఎంత? 5. అలాగే మనకి ఆట స్థలం యొక్క అంచు అంటే మరి ఇంకేం లేదు, చతురస్రాకార భుజం ఇచ్చాడు. ఎంత? 45 మీటర్లు. ఇది 5 మీటర్ల వెడల్పు గట్టు. అంటే స్టేడియం లేదా ఆ ఆట స్థలం యొక్క అంచు లేదా చతురస్రపు భుజము బయటది 45 మీటర్లు ఇచ్చి 2 బాట వెడల్పులు లోపల వైపుకి ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? బాట 2 అంటే 2 అని కాదు, ఒక స్థిరమైన వెడల్పుతో బాట లోపల వైపు కట్టాడు. అంటే ఆడియన్స్ కూర్చొని చూడడానికి. అప్పుడు దాని యొక్క వైశాల్యం అడిగాడా? ఈసారి వైశాల్యం అడగలేదు. ఈసారి ఏమడిగాడు? అది నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు అడిగాడు. అయితే మనకి ఇదివరకే నేను చెప్పాను, ఇదివరకు బాట వైశాల్యాల గురించి చెప్పకపోయినా అంటే గట్టు నిర్మాణానికి ఖర్చు అంటే అటు వైశాల్యానికి సంబంధించిందేగా. తలం అంటే గట్టు అంటే ఏంటి? ఒక తలం యొక్క నిర్మాణం. తలం యొక్క నిర్మాణం దేనికి సంబంధించింది? వైశాల్యానికి సంబంధించింది. కాబట్టి వైశాల్యం కనుక్కొని చదరపు మీటర్ నాకు ఎంత ఖర్చు అయిందో దాని చేత గుణించగా, అంటే యూనిట్ కాస్ట్ దానితో గుణించగా మొత్తం ఖర్చు వస్తుంది. సో కాబట్టి మొట్టమొదటి మనం ఏం చేయాలి? బాట వైశాల్యం కట్టాలి. అయితే బాట వైశాల్యం కట్టాలంటే బయట చతురస్ర పంచు ఉండాలి, లోపల చతురస్ర పంచు ఉండాలి, అంటే భుజాలు. కానీ ఇక్కడ బయట చతురస్ర భుజం ఉంది, లోపల చతురస్ర భుజం ఇవ్వలే. అప్పుడు మనం ఏం చేస్తే సరిపోయింది? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది 5 మీటర్లు, ఇది 5 మీటర్లు, ఈ 5 మీటర్లు ఈ 5 మీటర్లతో కలుపుకుని 45, అంటే ఈ 2 45. ఇప్పుడు ఈ 45 ఇది కూడా 45 అవుతుంది. కాబట్టి ఈ 45 నుంచి 2 5లు అంటే 2 బాట వెడల్పులు తీసివేస్తే మనం ఇదివరకు చెప్పుకుందే బయట చతురస్ర భుజం ఇచ్చి లోపల చతురస్ర భుజం కట్టాలి అంటే బయట చతురస్ర భుజం నుండి 2 బాట వెడల్పులని తీసివేయాలి. ఇంకా 2 బాట వెడల్పులు తీసేస్తే ఎంత అవుతుంది? 5 5 అంటే 5 2 10. 10ని తీసివేస్తే ఎంత అవుతుంది? 45 నుంచి 35. సో కాబట్టి ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఏంటి? బయట దీర్ఘ చతురస్రం యొక్క పొడవు తెలిసిపోయింది, లోపల చతురస్రం యొక్క భుజం పొడవు తెలిసిపోయింది. ఇలాంటి సందర్భంలో మనకి బాట వైశాల్యం కావాలి. బాట వైశాల్యం ఎలా వస్తుంది? బాట వైశాల్యం కావాలి. ఈ బాట వైశాల్యం ఎలా వస్తుంది? బయట చతురస్ర వైశాల్యం మైనస్ లోపల చతురస్ర వైశాల్యం. ఇక్కడ మరొక విషయం మీద శ్రద్ధ పెట్టాలి. అసలు వైశాల్యం ఎందుకు కడుతున్నాం? మనకి అక్కడ గట్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు అడిగాడు, దాని చదరపు మీటర్ కాస్ట్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? మన గట్టు నిర్మాణం అంటే దాని నేల నిర్మాణం అని, దాని తల నిర్మాణం అని. తలం అనేది వైశాల్యం. ఇక్కడ వైశాల్యం ఇక్కడ కట్టడానికి గల కారణాలు అవి. అంటే ఇప్పుడు గట్టు నిర్మాణం, గట్టు వైశాల్యం కావాలంటే ఏం చేయాలి? ఇక గట్టు వైశాల్యం ఈక్వల్ టు బయటి చతురస్ర వైశాల్యం మైనస్ లోపలి చతురస్ర వైశాల్యం. బయటి చతురస్ర వైశాల్యం ఎంత? 45 భుజం కాబట్టి 45 స్క్వేర్, భుజము స్క్వేర్. లోపలిది ఎంత? 35 భుజం కాబట్టి భుజము స్క్వేర్. అంటే 45 స్క్వేర్ మైనస్ 35 స్క్వేర్. అయితే 5లు జనరల్గా మనకి ఇక్కడ 5లతో ఎండ్ అయినప్పుడు అందరికీ షార్ట్ కట్ తెలిసే ఉంటుంది. 5 వేసేసి 4 × 5 20, అంటే 20 అంటే 2025 వస్తుంది. అంటే మీకు డైరెక్ట్గా చేయాలని సరదా ఉంటే ఇది 2025. ఇది ఎంత అవుతుంది? 35 అంటే 5 స్క్వేర్ అంటే 25 కాబట్టి 3 4 1225 ఇలా కట్టొచ్చు. అయితే అనవసరంగా 800 ఆన్సర్. అయితే తర్వాత మ్యాటర్ మనం ఇక్కడ పూర్తిగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది a² - b² రూపంలో ఉండడం వల్ల 45 + 35 × 45 - 35. అప్పుడు మన గట్టు వైశాల్యం ఎంత అవుతుంది? 45 + 35 ఎంత? 80. అలాగే 45 - 35 ఎంత? 10. కాబట్టి ఎంత? 800 చదరపు మీటర్.
ఈ గట్టు అంటే ఈ బాట యొక్క వైశాల్యం ఎంత 800 చదరపు మీటర్లు. అయితే వాడు అడిగింది బాట వైశాల్యమా? కాదు, దాని నిర్మాణానికి ఖర్చు. కాబట్టి బాట నిర్మాణానికి అయ్యే ఖర్చు విలువ ఎంత అవుతుంది? దాని వైశాల్యం ఇంటూ యూనిట్ ధర. యూనిట్ ధర అంటే ఒక చదరపు మీటర్కి అయ్యే ఖర్చు. కాబట్టి 800 చదరపు మీటర్ వైశాల్యం, దాని ఒక చదరపు మీటర్కి అయ్యే ఖర్చు 12 రూపాయలు. కాబట్టి ఇంటూ 12 రూపాయలు చేస్తే ఎంత? 9600 రూపాయలు మొత్తం గట్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు. మళ్ళీ మరోసారి వివరిస్తున్నాను. ఇక్కడ గట్టు వైశాల్యం కావాలనుకుంటే అంటే మనకి ఇక్కడ బాట వెడల్పు 5 మీటర్లు కాబట్టి బయట కొలత ఇచ్చాడు 45 మీటర్లు, బయట అంచు పొడవు ఇచ్చాడు కాబట్టి అదంతా 45 మీటర్లు. అలాగే లోపల చతురస్రపు యొక్క అంచు కావాలి కాబట్టి 2 బాట వెడల్పులను తీసివేయగా 35 మీటర్లు. అంటే ఇప్పుడు బయట చతురస్ర వైశాల్యం 45 స్క్వేరు, లోపల చతురస్ర వైశాల్యం 35 స్క్వేరు. 2 తీసివేసి సింప్లిఫై చేయగా మనకి బాట వైశాల్యం అంటే గట్టు యొక్క వైశాల్యం 800 చదరపు మీటర్లు. అయితే గట్టు నిర్మాణానికి అయ్యే ఖర్చు చదరపు మీటర్కి 12 రూపాయలు వంతున. మనకి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? 12 × 800 1296 కాబట్టి 2 సున్నాలు పెట్టాం. కాబట్టి ఇది ఎంత మొత్తం ఖర్చు? 9600 రూపాయలు ఈ మొత్తం ఖర్చు అవుతుంది. కాబట్టి ఇలా కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు మనం అయితే బాట వైశాల్యాలు కట్టాం లేదా బాట వైశాల్యాలకు అయ్యే ఖర్చును చూసాం. ఓకే, అయితే బాట వైశాల్యాలకు అయ్యే ఖర్చులో కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించే ప్రాబ్లం ఉండవచ్చు. ఎలాంటి ఇబ్బందికరమైనవంటే వాడు భుజాలు ఏవి ఇవ్వకపోవచ్చు, ఖర్చులు ఇచ్చేయవచ్చు. అప్పుడు మనకి ఏ చుట్టుకొలతలో కట్టమని అడిగే అవకాశాలు. ఎలాగా? ఇప్పుడు ఉదాహరణకి క్వశ్చన్ ఏంటది? ఒక చతురస్రాకార స్థలము చుట్టూ బయటి వైపునకు 5 మీటర్ల వెడల్పుతో ఒక కాలి బాటను నిర్మించుటకు చదరపు మీటర్నకు 4 రూపాయల వంతున ఓకే అయ్యే మొత్తం ఖర్చు 900 రూపాయలు. అయినా ఆ స్థలము యొక్క చుట్టుకొలత ఎంత? ఇది మన క్వశ్చన్. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మనకి దాని యొక్క బయట చతురస్రపు కొలత ఇవ్వలేదు, లోపల చతురస్రపు కొలత ఇవ్వలేదు. కానీ లెక్క చేయాలి. దానికి మనకి ఇచ్చిన ఆధారం ఒకటే, చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే అయ్యే మొత్తం ఖర్చు కూడా ఇచ్చేసాడు. సరే, మనం ఏదైనా మనం చేయక తప్పదు కాబట్టి ఇప్పుడు ఇలాంటిది కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి. ఒకసారి దీని మీద దృష్టి సారిద్దాం. ఏంటంటే మొట్టమొదట చతురస్రాకార స్థలము. ఇది చతురస్రాకార స్థలం. దాని పొడవు ఎంతైనా చెప్పానా? చెప్పలేదు. అంటే దీని పొడవు x మీటర్లు. అప్పుడు దాని చుట్టూ ఎంత మీటర్ల వెడల్పుతో? ఒక స్థిరమైన వెడల్పు. ఎన్ని మీటర్ల వెడల్పు అని చెప్పాము? 5 మీటర్ల స్థిరమైన వెడల్పు. అంటే అన్ని వైపులా ఎంత వెడల్పు ఉంది? 5 మీటర్లు. దీన్ని బట్టి బయట భుజం ఎంత అవుతుంది? x + 10. దీన్ని బట్టి బయట యొక్క వెడల్పు ఎంత అవుతుంది? x + 10. క్షమించాలి, ఇందులోని 5 కాదు 2.5. కాబట్టి 2.5 మీటర్ల వెడల్పుతో, కాబట్టి 2.5 మీటర్ల వెడల్పుతో చేసేటప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది? బయట తలకిది, బయట తలకి భుజం పొడవు ఎంత అవుతుంది? 2 2.5 కలుస్తాయి కాబట్టి x + 2 2.5 అంటే ఎంత? 5. అంటే లోపలి భుజం కొలత x, బయట భుజం కొలత ఎంత? x + 5. ఇప్పుడు మనకి వాడిచ్చింది ఏంటంటే ఆ చదరపు మీటర్కి దానికి అయిన ఖర్చు, అంటే బాట నిర్మించడానికి అయ్యే చదరపు మీటర్ ఖర్చు ఇచ్చాడు. చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? మనకి ఇక్కడ వాడు వైశాల్యానికి సంబంధించి లెక్క ఇచ్చాడు అని అర్థం. కాబట్టి ముందు వైశాల్యం కట్టాలి. వైశాల్యం అంటే ఇది బాట వైశాల్యం. బాట వైశాల్యం ఇది మనం కట్టాల్సింది. సరే, ఏది ఏమైనా సరే మనం బాట వైశాల్యం కట్టాలంటే ఏం చేయాలి? మొట్టమొదట బాట వైశాల్యం = బయటి చతురస్ర వైశాల్యం - లోపలి
చతురస్ర వైశాల్యం. బయట చతురస్ర వైశాల్యం మనకి ఏమవుతుంది? బయట చతురస్ర వైశాల్యం ఎంత? మనకి బయట చతురస్ర భుజం ఎక్స్ ప్లస్ 5 తీసుకుందాం. ఎక్స్ ప్లస్ 5 అంటే హోల్ స్క్వేర్ మైనస్ లోపల చతురస్ర భుజం ఎంత? ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఇది మనకి బాట వైశాల్యం అయింది. బాట వైశాల్యాన్ని సింప్లిఫై చేద్దాం. ఇది ఏ రూపంలో ఉంది? ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తనకు అందరికీ ఫార్ములా తెలుసు కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ రెండు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. అక్కడ మనకి ఎంత మిగిలింది అయితే 2 ఇంటూ 5 10x ప్లస్ ఎంత? 25. 10x ప్లస్ 25. అయితే ఇది మనకి ఎంత? వైశాల్యం. అయితే వైశాల్యానికి వాడు ఏమిచ్చాడు? ఖర్చు చదరపు యూనిట్కి ఎంత అవుతుందో ఇచ్చాడు. చదరపు యూనిట్కి అయ్యే ఖర్చు ఎంత? 4 రూపాయలు. అయినప్పుడు బాట నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? బాట నిర్మాణానికి అయ్యే ఖర్చు దాని బాట వైశాల్యం ఇంటూ చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఎంత? 4 రూపాయలు అన్నాం కాబట్టి ఇంటూ 4. ఇది మనకి ఇచ్చిన మొత్తం ఖర్చు, మనకు వచ్చిన మొత్తం ఖర్చు. కానీ వాడి ఖర్చు మొత్తం ఎంత ఇచ్చాడు? ఇక్కడ 900. కాబట్టి 900 రూపాయలు ఇచ్చాడు. కాబట్టి మనం ఇదంతా దేనికి సమానం అర్థం? 10x ప్లస్ 25 ఇంటూ 4 ఈక్వల్ టు 900. మనకి ఇక్కడ 10x ప్లస్ 25 ఈక్వల్ టు 900/4. 4తో 900 ఎన్నిసార్లు పోతుంది? 225 సార్లు. కాబట్టి మనకి 10x ఈజ్ ఈక్వల్ టు 225 మైనస్ 25 200. ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది? 200/10 కాబట్టి 20. ఎక్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది? మనకి ఇక్కడ 20. అలాగే ఎక్స్ ప్లస్ 5 అన్నాం అంటే ఎంత అవుతుంది? 25. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే లోపల ఎంత? ఎక్స్ విలువ 20. అలాగే లోపల భుజం అంటే పార్క్ అంచు యొక్క భుజం యొక్క పొడవు ఎంత? 20. అలాగే పార్క్ యొక్క బయట అంటే బాట యొక్క పొడవు ఎంత వచ్చింది? 25. కాబట్టి ఇప్పుడు మనకి ఈ రెండు 20-25 వచ్చాయి. అయితే మనకి ఎక్స్ ప్లస్ 5 కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం అడిగింది ఏంటి? ఆట స్థలం కాదు, ఏదో స్థలం. ఓకే, స్థలం యొక్క చుట్టుకొలత. చుట్టుకొలత ఈక్వల్ టు ఏమవుతుంది? అసలు ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే చుట్టుకొలత అంటే బయటదా లోపలదా అని బిగినర్స్కి ఇబ్బంది ఉంటుంది. మనకు ఆట స్థలం చుట్టూ బాట వేశాడు అంటే ఆట స్థలం లోపల ఉన్నదనే కదా అర్థం. అంటే అడిగింది ఎవరికి చుట్టుకొలత? బాట బయటి అంచులు చుట్టుకొలత ఎవరు అడగలేదు. మన అడిగింది ఏంటి అడిగారు? లోపల అంటే బాట అంటే స్థలం యొక్క చుట్టుకొలత అడిగాడు. స్థలం యొక్క చుట్టుకొలత అంటే అర్థం ఏంటి? లోపల అంచులతో ఏర్పడింది. లోపల అంచు ఎంత? 20. కాబట్టి మనకి చుట్టుకొలత ఈక్వల్ టు 4 ఇంటూ భుజం కాబట్టి 4 ఇంటూ 20 అంటే ఎంత? 80 మీటర్లు. ఇది మన లెక్క. ఇప్పుడు మనం దీర్ఘచతురస్రాకార బాట వైశాల్యాలు కట్టడం నేర్చుకుందాం. ఇందాక మనం అంటే ఇదివరకు మనం ఏంటంటే దీర్ఘచతురస్రాలను పరిచయం చేసాం, దీర్ఘచతురస్ర బాటను పరిచయం చేసాం. ఇప్పుడు బాట వైశాల్యాలు కట్టడం మాత్రం మనం నేర్చుకోలేదు ఇందాకలా. కాబట్టి ఇప్పుడు బాట వైశాల్యం ఏ విధంగా కట్టాలి, అసలు లోపల కొలతనిచ్చేటప్పుడు బయటి కొలతలకు ఎలాగా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, ఎలా మార్పిడి చేయాలి, దాని తర్వాత వైశాల్యం ఎలా కట్టాలి చూసుకుందాం. అయితే ఇక్కడ 2 సందర్భాలు. ఒకటోది, మొదటి సందర్భం ఏంటి? లోపలి దీర్ఘచతురస్రపు అంచులు అంటే పొడవు వెడల్పులు ఇచ్చి బాట వెడల్పు ఇచ్చి బాట వైశాల్యం కట్టమండం, లేదా బయట యొక్క దీర్ఘచతురస్రపు అంచులు ఏదో 45 ఇంకెంతో 20 ఇచ్చి మనకి ఇక్కడ బాట వెడల్పు ఇచ్చి
ఇక లోపల చతురస్రం యొక్క అంచులు ఇవ్వకుండా బాట వైశాల్యం కట్టమండం. ఈ రెండు సందర్భాలు ఉంటాయి. మొదటి సందర్భాన్ని ముందు విశ్లేషిద్దాం. మొదటి సందర్భం ఏంటంటే ఇక్కడ మనకి లోపలి దీర్ఘచతురస్రాకారపు కొలతలు 25 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు అంటే దాని అర్థం ఏంటి? పొడవు 25, వెడల్పు 15, మరి బాట వెడల్పు ఎంత? 2. మనం చేసే విధానం అంతా ఇంచుమించు చతురస్రం లాగానే ఉంటుంది, కానీ చతురస్రం అన్ని వైపుల నుంచి సౌష్ఠవంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అన్ని భుజాలు సమానంగా ఉండడం వల్ల మనకి బాట వెడల్పులు ఒకసారి కలిపితే సరిపోయింది. కానీ ఇక్కడ రెండు పొడవు పరంగా ఒకసారి చేయాలి, వెడల్పు పరంగా ఒకసారి చేయాలి. దానివల్ల కొంత మార్పు వస్తుంది. ఏంటది అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? బాట వెడల్పు 2, ఇదెంత? ఇది మరో 2. అందుచేత లోపలి పొడవుకి దీర్ఘచతురస్రానికైనా చతురస్రానికైనా ఒకటే రూల్. ఏంటి? మనకి లోపల కొలతలు ఇచ్చినప్పుడు బయట కొలతలు కావాలంటే 2 బాట వెడల్పులను కలపాలి. కాబట్టి లోపల పొడవు నుంచి లోపల పొడవు 25 మీటర్లకి 2 బాట వెడల్పులు అంటే ఎంత? 2 రెళ్ళు అంటే 25 + 4 చేస్తే ఎంత వస్తుంది? 29. కాబట్టి 29 సెంటీమీటర్లు బయట పొడవు వచ్చింది. అలాగే మనకి 2 వెడల్పులు కలిపేస్తే అంటే ఎంత? ఇక్కడ 2 ఇక్కడ 2 వెడల్పులు అంటే 4, 2 రెళ్ళు 4, 15 కలిపితే ఎంత? 15 + 4 ఎంత అవుతుంది? 19 అవుతుంది. అందుచేత మనకి ఇక్కడ మొత్తం కొలతలన్నీ రెడీగా ఉన్నాయి. ఏంటి? బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు 29 మీటర్లు మనం కట్టాం, అలాగే వెడల్పు 19 మీటర్లను కనుక్కున్నాం, అలాగే లోపల దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంతని? 25 అని 15 అని వాడిచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఏంటి? దీర్ఘచతురస్రాకార బాట వైశాల్యం కావాలి. బాట వైశాల్యం అంటే ఇక ఈ ఆక్రమించబడిన గ్యాప్ వైశాల్యం. ఈ గ్యాప్ యొక్క వైశాల్యం కావాలంటే మనం ఏం చేయాల్సి వస్తుంది? ఎలాంటి ఫిగర్కైనా ఒకటే, బయట ఫిగర్ వైశాల్యం నుంచి లోపల ఫిగర్ వైశాల్యం తీసేయాలి. కాబట్టి ఎంత? దీర్ఘచతురస్రాకార బాట వైశాల్యం = బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యం. బయట దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? మనకి బయట దాని కొలతలు ఎంత? 29, 19 అంటే పొడవు వెడల్పు. కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి ఎంత అవుతుంది? 29 × 19 మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత అవుతుంది? 25 × 15. కాబట్టి 29 × 19 ఎంత అవుతుంది? 19 9 ఎంత? 171, 17. 19 3 38, 17. 38 17 ఎంత అవుతుంది? 38, 17 అంటే ఎంత అవుతుంది? 55. ఓకే, 38, 17 ఎంత? 55. 551 మైనస్ 25 15 ఎంత? 25 5 125, 12. 21 25, 12, 37, 375. అంచేత దీనిలోంచి తీసివేస్తే 11లోంచి 5 తీసివేయగా 6, అలాగే 14లోంచి 7 తీసివేయగా 7, 4లోంచి 1 తీసివేయగా 3. కాబట్టి ఎంత? 176 ఏంటొచ్చింది? వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఇది దీని యొక్క వైశాల్యం. అలాగే ఈ సందర్భంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ బయట దీర్ఘచతురస్రం కొలతలు ఉన్నాయి, లోపల దీర్ఘచతురస్రం కొలతలు కావాలి. మనకు తెలిసిందే, ఇంకా మాటికి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి బయట దీర్ఘచతురస్రం కొలతలకు వెళ్తే వాటి నుంచి 2 వెడల్పులను తీసివేస్తే లోపల దీర్ఘచతురస్ర కొలతలు వస్తాయి. ఒక్కొక్క వెడల్పు ఎంత? 1. అప్పుడు 2 1లు ఎంత? 2. 2 45లోని తీసేస్తే ఎంత? 43. అలాగే బయట వెడల్పులోంచి 2 బాట వెడల్పులు తీసేస్తే మళ్ళీ ఎంత వస్తుంది? లోపల వెడల్పు వస్తుంది. బయట వెడల్పు 20, బాట వెడల్పు ఒక్కొక్కటి 1 చెప్పని 2 1లు 2, 2 తీసేస్తే ఎంత వస్తుంది? 18. కాబట్టి ఇక్కడ మనకు బయట పొడవు వెడల్పులు 45 20 అయితే లోపల పొడవు వెడల్పులు ఎంత? 43 18. అలాంటి సందర్భంలో మనకి బాట వైశాల్యం ఎంత? బాట వైశాల్యం బాట వైశాల్యం కావాలంటే ఏంటవుతుంది? మనకి ఇక్కడ ఏదైనా బయట ఫిగర్ మైనస్ లోపల ఫిగర్ కాబట్టి
బయటి దీర్ఘ చతురస్ర వైశాల్యం మైనస్ లోపలి దీర్ఘ చతురస్ర వైశాల్యం. ఇప్పుడు బయట దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత అవుతుంది? బయట దాని పొడవు ఇంటూ వెడల్పు అంటే ఎంత? 45 × 20 మైనస్ లోపల దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత అవుతుంది? 43 × 18. కాబట్టి 45 20 ఎంత అవుతుంది? 900 మైనస్ 43 18 18 3 ఎంత? 54 18 4 72 5 77 774. సో 900 మైనస్ 774 ఈక్వల్ ఎంత? 126. ఇదేంటిది? వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు.